నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి మీదైనా సరే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తే అతను ఆ ఊరిలో ఉండడు. నేను ఈ ఊరిలో ఉండను కాబట్టి కేసు ట్రాన్స్ఫర్ చేయండి నేనున్న చోటుకి, లేకపోతే బ్యాంకు ఎక్కడైతే ఈ చెక్ ఇచ్చానో ఆ ఊరు యొక్క జ్యూడిక్షన్లో ఉండే క్రిమినల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అంటే అది సబబా? అట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఏ సోకా, జస్టిస్ రాజేష్ బిందాల్. ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఒక్కసారి క్రిమినల్ కేసు ఫైల్ చేశాక అదే కోర్టులో కంటిన్యూ కావాలి. కస్తూరి పాండ్యా వర్సెస్ ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో కావాలి అనుకుంటే డిస్పెన్స్ విత్ తెయ్యండి, కేసు ఉన్నప్పుడు రాలేము అని చెప్పేసి ఇట్లా అనారోగ్యంగా ఉన్నామని సెక్షన్ 317 సిఆర్పిసిని అనుసరించి డిస్పెన్స్ విత్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడంతా ఆన్లైను, మీరు ఆన్లైన్లోనే ఈ విధంగా మీ కేసును కండక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయి ఎక్కడున్నాడో అక్కడుండే కోర్టుకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అని అనడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి? ఏదైనా చెక్ బౌన్స్ కేసులో ఫైల్ చేస్తే అది ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అదే కోర్టులో ఈ కేసు కంటిన్యూ కావాలి. ముద్దాయి ఎప్పుడు కూడా ఎపేర్ అవ్వాలి. ఒకవేళ ముద్దాయి ఎపేర్ అవ్వడానికి అవకాశం లేకపోతే త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎపేర్ అవ్వచ్చు, కేసు కండక్ట్ చేయొచ్చు. అంతేగాని ఇది ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి కన్వీనియంట్గా ముద్దాయి ఎక్కడున్నాడో అక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి అనడానికి వీలు లేదు అని ఈ తీర్పు చెప్తుంది.